హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్లీ అనికేత్. మీ నెల్లూరు పిల్ల. ఇవాళ టమోటో పచ్చడి చేసుకుందాం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు టమోటో, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, కొత్తిమీర. ఎలా చేయాలో చూపిస్తా, చూసి చేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి, కడాయి పెట్టేసుకోండి. కొద్దిగా వేడెక్కనివ్వండి కడాయిని. వేడెక్కగానే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత అందులో టమోటాలు వేసేసేయండి. పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. కొద్దిగా చిట్లుతాయి కాబట్టి మూత పెట్టేసుకోండి దానిపైన. మధ్యలో అలా కలుపుతూ ఉండండి. చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. మళ్ళీ మూత పెట్టేసేయండి. కొద్దిగా సాల్ట్ వేసేసేయండి, తొందరగా మగ్గుతాయి. ఇలా వేగిన తర్వాత పచ్చి తెల్లగడ్డలు వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. చూడండి, మిక్సీకి వేసేసాను. పోపుకి కావాల్సిన సామాన్ ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు పోపు వేసేద్దాం. ఇంకొక కడాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వేయించిన కడాయిలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే ఆయిల్లో పోపు వేసేస్తే సరిపోద్ది. ఆయిల్ కాగనివ్వండి. కాగిన తర్వాత శనగపప్పు లేట్గా వేగుద్ది కాబట్టి ఫస్ట్ శనగపప్పు వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. కొద్దిగా వేగనివ్వండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఊరి వంటలు ఎంతైనా ఊరి వంటలే అండి. చూసారా వేగిపోయింది. పచ్చడి వేసేసేయండి. పచ్చడి వేసేసి కొన్ని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేయండి. ఒకసారి అలా కలిపేయండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. టమాటో పచ్చడి రెడీ టు ఈట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.